అటువంటి సిచ్యువేషన్ ఎక్కడ దొరుకుతుంది అంటే రుణం ఎవరి దగ్గర ఉంటుందో ఈ బ్యాంకులో SBI బ్యాంకులో రుణం తెచ్చుకొని ICICI బ్యాంకులో నేను రుణం తీరుస్తా అంటే ఊరుకుంటారా? ఎక్కడ రుణం తెచ్చుకున్నామో ఆ రుణం తీర్చుకునే ప్రయత్నమే పంచాంగం. అర్థమైందా? స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. దయచేసి మీరందరూ నాకు మాట ఇవ్వండి. చాదస్తపు పూజలు చేయకండి, ధర్మాన్ని అగౌరవపరచకండి, చాదస్తపు పూజలు చేయకండి దయచేసి. వినాస్తున్నా? చాదస్త పూజలు అంటే మీకు తెలియని పూజలు చేయకండి, ఆ పూజ గురించి తెలుసుకొని పూజ చేయండి. అదేవిధంగా ఆ పూజ ఫలితాన్ని పొందండి. పూజ తెలుసుకొని పూజ చేయడం వల్ల ఆ పూజ ఫలితాన్ని పొందుతారు. ఆ పూజను చూసి మీరు చేసిన ఫలితం మీకు రావడం వల్ల ఇంకో 10 మంది ధర్మాన్ని ఆచరించిన వాళ్ళు అవుతారు. మీరు తెలియకుండా పూజ చేస్తే, చాలా పూజ చేస్తే మీకు ఫలితం రాదు. మిమ్మల్ని చూసి ఇంకా కూడా అది పూజ చేస్తే ఏం ఫలితం రాలే, నేనెందుకు చేయాలి అని ధర్మానికే గ్లాని జరిగే అవకాశం. శుభం. ఏం పొందాలయ్యా? ఇది 12వ రాశి. ఇదంతా ఏది? 12వ రాశి. 12వ రాశి అంటే ఏది? మీనరాశి. మీనం అంటే ఏది? 12 తర్వాత 13వ రాశి ఉన్నా 13వ రాశి లేదు. అంటే 12వ రాశి మనకు మోక్షాన్ని ఇచ్చేటువంటి స్థానం, జన్మ రాహిత్యాన్ని ఇచ్చేటువంటి స్థానం. దాన్ని 2 రకాలుగా చెప్తారు. దేవాలయం, ఇంకోటి హాస్పిటల్. దేవాలయం, హాస్పిటల్, ఇవి 2 కూడా మనిషిని జ్ఞానంతో విడుదల చేసేటువంటి, ఇదైతే రోగంతో విడుదల చేసేటువంటి హాస్పిటల్. విడుదల అనేటువంటిది ఈ మీనరాశికే ఉంటుంది. అందుకోసం మన నిజంగా మన అదృష్టం. మరి మీరందరూ చక్కగా కూర్చుండి కొద్దిగా కాళ్ళ నొప్పులున్నా విన్నారు. మోకాళ్ళ నొప్పులు మకర రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి, జాగ్రత్త. మరి ఈ దేవాలయాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మన అందరిది. ఇగో దేవుని దగ్గర ఇగో పక్కకు పెట్టి అందరూ రావాలి. మరి ఈ సంవత్సరం సుమారుగా 11వ వార్షికోత్సవం ఏప్రిల్ 13, 14, 15. దీని గురించి మీ కాలనీ భక్తులందరూ యథాశక్తి దీనికి తోచిన సహాయం ఇచ్చినా ఇవ్వకుండా, భక్తిని ప్రదర్శించి, భక్తి ఇచ్చినా ఇవ్వకుండా కనీసం మా కాలనీ వాళ్ళం భక్తి యాక్షన్లో హుషారు ఉన్నామని చెప్పినా ప్రదర్శించిన అందరూ ఉపస్థితి అయి ఈ వార్షిక ఉత్సవాలను, అదేవిధంగా 14వ తేదీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ వారు ఇక్కడ ఒక చక్కటి కార్యక్రమాన్ని చేయబోతున్నారు. మీ అందరి సహకారం ఉంటే మేము కూడా మనస్ఫూర్తిగా భగవంతుని కైంకర్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరందరూ ఉపస్థితి కావాలని చెప్పి మనసా వాచా కర్మ నేను అందరినీ స్వాగతిస్తున్నాను. అందరూ కూడా రావాలి. కమిటీ వారి నిర్ణయం ప్రకారం మీరందరూ కూడా మీకు మనిషికి ఒక తోచిన పనిని భుజస్కంధాల పైన వేసుకొని స్వచ్ఛందంగా కార్యక్రమం నిర్వహించి గ్రహ దోషాలు పోగొట్టుకోండి. నుంచి ఈ ఆలయ నిర్మాణం జరిగినప్పటి నుంచి
ఆలయ కమిటీ వారి సహకారంతో అయ్యగారు బ్రహ్మశ్రీ శ్రీ బైరాపల్లి సుబ్బారావు గారు ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమానికి విజయంగా మనం నిర్వహించుకుంటున్నాము. కాకపోతే పంచాంగ శ్రవణం స్టార్ట్ అయిన తర్వాత వస్తున్నారు అందరూ, దాన్ని మార్చుకోండి. ముందే వస్తే బాగుంటుంది. స్టార్ట్ అయినాక వస్తున్నాం కొంతమంది ముందే వస్తారు, కొంతమంది స్టార్ట్ అయినాక. 11వ వార్షికోత్సవం వచ్చే నెల 13, 14, 15. ఈ వార్షికోత్సవంలో పూజలో పాల్గొనే దంపతులు ఎవరి ఆలయ అర్చకుల్ని కానీ ఆలయ కమిటీ గారిని కానీ సంప్రదించి మీ కుటుంబ సమేతంగా కూర్చున్న వాళ్ళు పేరు నమోదు చేసుకోవాలి. అదేవిధంగా మొదటి 100 సంవత్సరాలు ఈ సంవత్సరంతో పూర్తి చేసుకొని 101వ సంవత్సరానికి పరిణామాన్ని పరిస్థితులను దాదాపుగా అందరూ అవగతం చేసుకుంటూనే నాకెందుకు వచ్చింది, మన ఇంటికి ఇంకా రాలే కదా పరిస్థితి అనుకుంటున్నాం. కానీ తప్పు. ఏదో ఒక రోజు పరిస్థితి బాగా కాపాడుకునే పరిస్థితి ఖచ్చితంగా రాష్ట్ర స్వయం సేవక సంఘం ద్వారా వారు గత 100 సంవత్సరాలు ఎంతమంది జిఆర్ కేసులు, ఎన్ని గుళ్ళలో ఎన్ని సమస్యలు, ఎటువంటి సమస్యలు మన చుట్టుపక్కల జరుగుతున్నాయో దయచేసి అందరికీ తెలుసు. కానీ ఇంకెక్కడో కొంచెం నిర్లిప్త, ఇంకా అశ్రద్ధ ఉంది. అది పోవాలంటే మనం సంఘటన కావాల్సిన అవసరం ఉంది. మరి అట్టి మంచి కార్యక్రమాన్ని వచ్చే నెల 14వ తారీఖు ఇక్కడ విశాఖ నగరంలో కూడా ఒక శాఖ నడుస్తుంది మన ఆలయ ప్రాంగణంలో గత 225 రోజుల నుంచి. ఇక్కడ పొద్దున దాదాపు ఒక 20-25 మంది రెగ్యులర్ శాఖకు వస్తున్నారు. ఒక 100 మంది పరోక్షంగా అప్పుడప్పుడు శాఖకు వస్తారు. కానీ ఇంకా చాలా మంది చిన్నారు కూడా వస్తారు. ఇది కాకుండా అందరం కూడా మన మూకుమ్మడిగా హైందవ జాతి కనుక ఒక్కటి కాకపోతే చాలా కష్టం. భవిష్యత్తు బాగా భయంకరంగా ఉండే రోజులు వస్తున్నాయి. కాబట్టి మనము తొందరగా మేల్కొని ఐకమత్యంగా ఉంటే మనం కాపాడుకోవాల్సినాము. అందులో భాగంగానే వచ్చే నెల 14 సాయంత్రము సుమారు ఒక 1000 నుంచి 2000 మందిని ఇక్కడ మనము హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని భారతదేశం మొత్తంలో అన్ని శాఖలు నిర్వహిస్తున్నాయి. ఆరుమూల కూడా 10 చోట్ల జరుగుతుంది. ఈ మన శాఖని ఆ డేట్లో మనము చేయాలని నిర్ణయించుకున్నాము. అందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇక్కడ శాఖలో ఉన్న వాళ్ళే కాకుండా ఇంకా కొంతమంది ఒక కమిటీ ద్వారా ఏర్పాటు చేసుకొని ముల్లెన్న లాంటి వాళ్ళు, ముత్తెన లాంటి వాళ్ళు, ఇట్లా ఒక 20 మందిని మనము కమిటీ వేసుకొని మనకు తోచిన సహాయం ఎంతైతే అంత ధన రూపేణ, శ్రమ రూపేణ, ఏదైనా సరే, ఏది లేకుండా కనీసం మీరు ఆ హిందూ సమ్మేళనంలో పాల్గొంటే మీకు విషయం తెలుస్తుంది. ఖచ్చితంగా ఆ సమ్మేళన కార్యక్రమాన్ని మన ఆలయ ప్రాంగణంలోని దగ్గర పక్కన విశాఖ స్కూల్ గ్రౌండ్ లో పెడుతూ ఆ రోజు భోజన కార్యక్రమాన్ని కూడా ఈ శాఖ వారు ఖచ్చితంగా అందరికీ పెట్టాలని ఆలోచనతో చేస్తారు. కాబట్టి మీరు, మీ కుటుంబాలు, మీ బంధువులు లేపడు హిందువులు కాదా మరి 2 చేతులు లేపాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇలా ఎక్కడికక్కడ పోవాలి. కాబట్టి వచ్చే నెల 14వ తారీఖు స్కూల్ గ్రౌండ్ సరిపోవద్దు అసలు. మేమైతే 10 క్వింటాల రైస్ 10,000 మంది భోజనం పెట్టారు కూడా ఈ శాఖ వాళ్ళు, కమిటీ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. ఎంతమంది వస్తారో మరి చూడండి, ఇంకెప్పుడు వస్తారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయం చేసి హైందవులంతా ఒక్కటిగానే ఉన్నారు. హిందూ జాతి అంతా రక్షించబడుతుంది, ధర్మం కాపాడబడుతుంది. హైందవ జాతి కాపాడబడితే మాత్రమే ఈ ప్రపంచం ఉంటుంది. అది ఖచ్చితం, ఇది సత్యం. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించుకొని అందరూ కూడా ఆ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని అదే టైంలో మన వార్షికోత్సవ ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి అక్కడ ఇక్కడ ఈ 2 కోఆర్డినేషన్ చేసుకుంటూ ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ కమిటీలో తన వంతుల బాధ్యత మేము కమిటీలో ఉంటామని చెప్పేసి ముందుకు వచ్చిన ముత్తెన్న మామ గారిని, మురళన్న గారిని, ఇదే విధంగా అంటే ఈ ప్రాంతంలో కొంతమంది కమిటీ మెంబర్స్ వేయాలని చెప్పేసి మేము ప్రపోజ్ చేయడం, వారు మేము చేస్తామని ముందుకు రావడం, వారితో పాటు ఇంకొక 20 మంది ఉంటారు. మీరు కూడా ఎవరైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు. కాబట్టి
దీనిలో మహిళా శక్తి కూడా అవసరం. మహిళా మనులు కూడా ఖచ్చితంగా ఒక మహిళా భక్త వస్తున్నారు. ఆ రోజు మందిరామన్ మహారాజు గారు వస్తారు, అన్న సుబ్బన్న గారు ఉంటారు ఇక్కడే. వీళ్ళందరూ కూడా తలా 15 నిమిషాలు హైందవ జాతి గురించి మనకు చెప్తారు. మనకు తెలియదు కాదు, కానీ ఎక్కడో ఇంకా కొద్ది అశ్రద్ధ. ఖచ్చితంగా గుర్తుంచుకోండి, ఇక్కడ నుంచి వచ్చే దశాబ్దం చాలా. కాబట్టి అందరూ కూడా రేపటి నుంచి మేము కరపత్రాలు వస్తాయి, సోషల్ మీడియాలో వస్తుంది, వాట్సాప్లో వస్తుంది, ఇలాంటి అన్ని విషయాలు మీకు సోషల్ మీడియాలో వస్తున్నాయి. కాబట్టి దయచేసి మీరు మీ చుట్టుపక్కల అందరూ కూడా ఈ గ్రౌండ్ సరిపోదు అసలు, అంతమంది రావాలి. కాబట్టి చాలా మంది మన చుట్టుపక్కల మనం గమనించండి, మీరు ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయి. మీరు కూరగాయలు పోతే మీరు కొనాలంటే ఇబ్బంది, పక్కనే ఒక్కరు పోవాలంటే ఇబ్బంది, ఆటోలు ఎత్తే రకరకాల ఇబ్బందులు, అన్ని విషయాలు జరుగుతున్నాయి. వీలైన మట్టుకు మీకు మీరుగా మారండి, మనం మారాలి. ఏది కొన్నా ఏది చేసినా ఎన్ని రకాల ఇబ్బందులు అవుతున్నాయి, ఎన్ని రకాల పూజ చేస్తున్నారు, ఏ పనులు ఎన్నో ఉంటున్నారు, ఏం చేసి అమ్ముతున్నారు అనే విషయం అందరూ వింటున్నాం, తిరిగి మళ్ళీ అక్కడే ఉంటున్నాం. కాబట్టి అన్ని విషయాల మీద అవగాహన తెచ్చుకోవాలా, మనము మారాలా, మనమే రక్షించుకోవాలి. కాబట్టి దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ 11వ వార్షికోత్సవంలో మొత్తం అందరూ కూడా పూజలో పాల్గొని అన్నగారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఈ శుభదినమున ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమం ఉంటుంది. భగవంతుని నైవేద్యం సమర్పించిన ఆ పచ్చడి దయచేసి మీ వద్దకే వస్తుంది, మీరు అవలంబించే పడకండి, మీ వద్దకే ప్రజల వద్దకే పాల్గొని సవిష్కృత. ఓకే, థ్యాంక్ యూ. సుబ్రహ్మణ్యం ఎప్పుడైనా కూడా వార్షికోత్సవం చేసిన వచ్చిన కూడా దక్షిణ కానీ హైందవ సాంప్రదాయంలో ఒక భాగం. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ధర్మాన్ని కాపాడాలి. కాబట్టి ఇది దయచేసి స్వీకరించాలి. స్వామి 18వ తేదీ 10,000 మంది రాని అందరికీ కూరగాయల యొక్క స్పాన్సర్గా ఆ భగవంతుడు నాకు సంకల్పం ఇచ్చాడు. 10,000 మంది వచ్చిన కూరగాయల ఖర్చుగా నేను ఇచ్చాను. ఆనాటి నుంచి నేటి వరకు హిందూ సాంప్రదాయం ప్రకారం ఎక్కడ ఏ గుళ్ళో ఉన్న మహిళలకు ముఖ్యంగా గాజుల గురించి, బొట్టు గురించి, వస్త్రాధరణ గురించి చక్కగా వివరించి ప్రతి మహిళ లోపల చైతన్యం తీసుకొస్తున్న మన అయ్యగారికి మన కమిటీ తరఫున ధన్యవాదాలు చెప్తూ, మరి అయ్యగారు చెప్పినట్టు హిందూ సమ్మేళనం దేశం మనకేమిచ్చింది కాదు, దేశం కొరకు నేనేం చేసినా, దేశం కొరకు 14 తారీఖు నాడు నేను ఎటువంటి కార్యక్రమాన్ని పెట్టుకోను అని మనం సంకల్పం చేసుకుంటూ, నేను నాతో పాటు నాకు 2 చేతులు ఉన్నాయి, ఇద్దరిని రోల్కొస్తా అని మనం ఈ రోజు సంకల్పం చేసుకొని దాన్ని పెద్ద ఎత్తున మనం తీసుకుపోవాలి. చెప్తూ సార్ గట్టిగా భారత్ మాతాకి జై. 14/4/2026 రోజు హిందూ సమ్మేళనం. ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు హిందువుగా పుట్టాను భారతదేశంలో, సస్యశ్యామలమైన భారతదేశంలో నేను హిందువుగా పుట్టాను అని ఆ హిందూ సమ్మేళనం RSS 100వ సంవత్సరాల భాగంగా కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఆ కార్యక్రమంలో పాల్గొందాం. మరి అయ్యగారు గౌతమ్ పాండే ప్రతి పండుగలకు మరి మన కాలనీలో ఉన్నటువంటి ఆలయాన్ని నలుగురు చూసే విధంగా మరి అలంకరణ చేస్తూ మన ఆలయంలో ఉన్నటువంటి అయ్యగారు. థ్యాంక్ యూ అయ్యగారు. नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेन करो वै श्रवणो दधातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। ॐ स्वस्ति साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं पारमे